డైరెక్టర్ శంకర్ గారు సినిమా 5 గంటలు తీశారు. అయినప్పటికీ ఎడిటింగ్ అనేది సరిగా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జర్నలిస్ట్ కిరణ్ గారు. సార్తో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మా. సినిమా 5 గంటలు తీశారు, దానికి సంబంధించి ఎడిటింగ్ సరిగా జరగలేదు, అసంతృప్తిగా ఉన్నానంటూ శంకర్ గారు. సినిమా నిడివి 5 గంటలు ఉంది, దాన్ని సరిగ్గా ఎడిట్ చేయకపోవడం వల్ల అవుట్పుట్ నాకు సంతృప్తిగా అనిపించలేదు అనేది అన్నాడు ఆయన. అంటే నేను ఇంకొక వీడియోలో చెప్పినట్టుగా వెన్నుపోటు, ముందుపోటు, వెన్నుపోటు, నువ్వే నీ సినిమాకు సంబంధించి నెగిటివ్ కామెంట్స్ చేశావు. అంటే నువ్వే ఈ సినిమాని సగం మళ్ళీ నువ్వే ఒక వెన్నుపోటు పొడిచావు. నువ్వు సినిమా నీ స్థాయిలో నువ్వు సినిమా తీయలేదు అనేది అందరూ అంటుంటే అవును ఇది నిజమే నువ్వు ఒప్పుకున్నావు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? నీకు 5 గంటల పాటు సినిమా ఎవరు తీస్తారమ్మా? 5 గంటల పాటు సినిమా తీశాడంటే అది 2 పార్ట్లుగా రిలీజ్ చేసుకోవటం కోసమైనా ఉండాలా, లేదా ఒక పార్ట్ సినిమా తీస్తున్నావు, నువ్వు ఒక సినిమా తీస్తున్నావు అంటే అంత నిడివి ఏదో 3.5 గంటలు నిడివి ఉంటే ఒక అరగంట 30 గంట కట్ చేశారంటే అర్థం ఉంటుంది. కానీ 5 గంటల పాటు నువ్వు సినిమా తీసేసి దాన్ని 2.5 గంటలు 3 గంటలు నువ్వు కట్ చేసుకోవాలంటే ఎంత శ్రమ అది. కొంచెమన్నా క్యాలిక్యులేషన్ ఏమన్నా ఉందా? ఇవాళ రోజుల్లో దర్శకులు ఎట్లున్నారు? సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఆన్ ది స్పాట్ ఎడిటింగ్ జరిగిందని చెప్తున్నాడు అతను, అనిల్ రావిపూడి. ఎంత ఖర్చు తగ్గించారు ఈ సినిమా అంటే. నాకు సంక్రాంతికి వస్తున్న సబ్జెక్ట్ టు కరెక్షన్ అదో లేకపోతే డాకు మహారాజు సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. వాళ్ళు అంటుంది ఏంటంటే 3 నిమిషాలు ఈ సన్నివేశం రావాలి, 3 నిమిషాలు ఆ సన్నివేశం పెడతారు, 5 నిమిషాలు ఆ సన్నివేశం పెడతారు. అక్కడికక్కడికి దాంట్లో 5 గంటలు నిడి ఉన్న సినిమాని తీసుకొచ్చి వికలంగా కట్ చేసి 2.5 గంట 3 గంటలకు కుదించడం అనేది ఎంత కష్టం. ఒక దర్శకుడిగా నువ్వు ఎంత డబ్బులు వేస్ట్ చేసినట్టు ఆ రకంగా చూస్తే, ఎంత టైం వేస్ట్ చేసినట్టు ఆ రకంగా. ఒక గొప్ప పాన్ ఇండియా హీరో టైంని నువ్వు ఎట్లా కిల్ చేసినావు. మళ్ళీ అది చాలక మళ్ళీ ఇలాంటి కామెంట్లు, ఆయనే ఆత్మహత్యా సదృశ్యమైన కామెంట్లు చేస్తున్నాడు. తమిళ మీడియాలో చేస్తే ఏంటి, తెలుగు మీడియాలో చేస్తే ఏంటి, ఏ మీడియాలో చేసిన క్షణాల్లో వచ్చేస్తుంది కదా. ఇది సోషల్ మీడియా యుగం కదా. సో ఇవాళ సినిమా పాటలకి 76 కోట్లు ఖర్చు పెట్టాడు. అది ఒక ఫెయిల్యూర్ ఆయనగా. అంటే అంత గ్రాండియర్ లుక్ నువ్వు తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు సినిమా మీద దృష్టి లేకుండా డబ్బులు ఖర్చు పెట్టించడం మీద నువ్వు దృష్టి పెట్టినావు అని అర్థమవుతుంది. 5 గంటల పాటు సినిమా నువ్వు తీసి, నువ్వు 5 గంటల పాటు సినిమా ఎవడైనా రిలీజ్ చేస్తాడా? తలకమాసినోడు ఎవడైనా రిలీజ్ చేయలేడు కదా. 3 గంటల సినిమా కూడా చూడడానికి జనానికి బోర్ అయింది. ఇవాళ జనాన్ని ఇట్లా కుర్చీలో కూర్చోబెట్టడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. నువ్వు నిడివిని ఎంత తక్కువ ఉంచుకుంటే 2 గంటల నుంచి 2.5 గంట మధ్య నిడివి ఉంటే తక్కువ చూసి వస్తాడు బయటికి. 2:40 నిమిషాలకి ఈ సినిమాని కట్ చేశారు. ఈవెన్ దో నువ్వు కరెక్ట్గా చేసుకున్నట్టే పెద్ద సమస్య కాదు. 5 గంటల పాటు నువ్వు షూట్ చేయడం, దాన్ని 2.5 గంటల పాటు కట్ చేయమంటావు అంటే ఎంత టైం వేస్ట్ చేసినట్టు. ఈ కాలపు దర్శకత్వ లక్షణాలు శంకర్లో 0 అని చెప్పాలి. ఆ రకంగా ఇవాళ ఈ కామెంట్ చేయడం ద్వారా మరొక్కసారి శంకర్ గారు రామ్ చరణ్ గారిని కూడా ఇబ్బందులు పెట్టాడు. ఈ సినిమా బాగుందిరా, మంచి సినిమా అని చెప్పుకుంటా ఉంటే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? ఎస్, ఈ సినిమా బాగుంది, చాలా మంచి సినిమా, నేను చాలా కష్టపడ్డా. రామ్ చరణ్ గారమ్మా ఎంత హంబుల్గా రామ్ చరణ్ గారు స్పందించారు. అంటే చిన్నవాడైనా ఆయన శంకర్ గారి అనుభవం ఎంతమ్మా, 60 ఏళ్ళు ఆయనకి దగ్గర. కానీ రామ్ చరణ్ గారు ఈ అంశంలో ఎంత చక్కగా స్పందించారంటే మనకు ఆయన స్పందన చూసి ఒక్కసారి మీకు చూపిస్తాను. డియర్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అండ్ మీడియా, దిస్ సంక్రాంతి మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ ఫర్ మేకింగ్ ఆల్ ద హార్డ్ వర్క్ we put into Game Changer, truly worth it. My heartfelt appreciation goes to the entire cast, crew and everyone behind the scenes who contributed to the film's success. Your unwavering love and support means the world to me. A special thanks to the media for your encouragement and kind reviews, which played a viral role in this milestone. పాపం అందరూ ఇన్ని వెన్నుపోటు పొడిచినా కానీ ఈయనంత హంబుల్గా మీడియాలో కూడా చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి కావాలని. హిందీలో మీకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి,
హిందీలో, మలయాళంలో, కన్నడలో, తమిళ్లో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. జాతీయ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నప్పుడు లోకల్ మన తెలుగు మీడియాలో నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మనం సిగ్గుపడాలి కదా, మన తెలుగు సినిమాని మనం ఆ స్థాయికి తీసుకెళ్ళడంలో విఫలమయ్యామని మనం సిగ్గుపడాలి. యాజ్ వీ వెల్కమ్ టు 2025 విత్ పాజిటివిటీ, ఐ ప్రామిస్ టు కంటిన్యూ డెలివరింగ్ పెర్ఫార్మెన్సెస్ దట్ మేక్ యూ ప్రౌడ్. గేమ్ చేంజర్ విల్ ఆల్వేస్ హోల్డ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్. విషింగ్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఏ జాయ్ఫుల్ సంక్రాంతి. సో అది అంటే ఆయన ఏం చెప్పాడు, మీరందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు, ఇలాంటి పెర్ఫార్మెన్స్ నేను చేసి మిమ్మల్ని అలరిస్తాను, మీ అందరి పాత్ర చాలా అమోఘం అని చెప్పి పాపం ఆయన అట్లా అంత హంబుల్గా ట్వీట్ చేశాడు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఒక సినిమాని నిజంగా రామ్ చరణ్ గారు ఇవాళ ఇది కాదనుకుంటే ఆయనకి ఏముందమ్మా, బోల్డ్ సినిమాలు వస్తే పెద్ద విషయం కాదు కదా. ఆయన ఏమన్నా కొత్తగా అప్కమింగ్ హీరోనా, ఆయన ప్రూవెన్ అనమాట. ఒక మెగాస్టార్ కొడుకు, ఆయనకి సినిమాలు కావాలంటే ఏంటి, సొంతంగా ఆయనే సినిమా తీసుకోగలుగుతారు, పెద్ద విషయం కాదు. నిర్మాతకి డబ్బులు రావాలి, పనిచేసిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రావాలి, వాళ్ళందరూ కూడా దీనివల్ల ఉపాధి పొందారు. మళ్ళీ మరొక 2 సినిమాలు ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు రావాలి. అట్లా అవ్వాలి అంటే ఈ సినిమాని మనం హిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ క్రమంలో ఆయన చేసిన కామెంట్కి, శంకర్ గారు చేసిన కామెంట్కి ఎంత వ్యత్యాసం ఉంది ఇక్కడ. సో ఇక్కడ సినిమా రిలీజ్ అయిన 6 రోజుల్లోనే జరగకూడని అన్నీ జరుగుతున్నాయి. అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చేస్తాడు దిల్ రాజు. ఒకలాగా దిల్ రాజుకేమో ఆ పక్కన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి చేసుకునేంత ప్రమోషన్ దీనికి చేయడానికి దిల్ రాజు అంత ఉత్సాహం చూపినట్టుగా నాకు కనపడలా. అసలు శంకర్ గారిని మనం ఏమనాలంటే, ఆ శంకర్ గారు తమన్ని ఎంచుకున్న తర్వాత ఆ సాంగ్స్ ఎంచుకుంటమే శంకర్ గారు చేసిన తప్పు. కనీసం సాంగ్స్ సెలక్షన్ కూడా శంకర్ గారికి రాదేమో అని నాకు అనిపిస్తుంది. దాని బదులు రెహమాన్ని తీసుకున్న మంచిగా ఉండేది కదా. చాలామంది బాధపడుతున్నారు, ఈ తమనేమో వీళ్ళకి ఇలా కొట్టాడు, పక్కన డాకు మహారాజ్కి అఖండలకి బాగా కొడతాడు, మనకేమో కావాలని ఇలా చేశాడు అంటారు. తమన్ బాధ్యత ఒక్కటే కాదు కదా, డైరెక్టర్ బాధ్యత కూడా. డైరెక్టర్ ట్యూన్స్ ఓకే చేస్తాడు, చేయాలి కదా. సో ఈ రకంగా చూస్తేమ్మా ఈ శంకర్ గారు కూడా ఒక అనాలోచితమైన కామెంటు, బుర్రలేని కామెంటు శంకర్ గారు చేశారని నేను అనుకుంటున్నాను. ఇది ముమ్మాటికి తప్పు. నిజంగా నువ్వు ఈ కాలపు డైరెక్టర్లతో నువ్వు సరిదూగాలంటే నువ్వు సినిమా 5 గంటల పాటు తీయకూడదు. తీస్తున్నావంటే అది 2 పార్ట్లుగా చేసుకోవాలన్న ఒక స్పృహన ఉండాలా. లేదు నిజంగా 2 పార్ట్లు కాదంటే ఒక పార్ట్లో ఎట్లా నువ్వు దాన్ని ఎంత తక్కువ నిడితో తీసుకుంటే అంత మంచిదన్న ఒక స్పృహ నీకు ఉండాలా. అవేమీ లేవంటే నువ్వు అవుట్డేటెడ్ డైరెక్టర్ అని అనుకోవాలి కదా మేము కూడా.